స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబరు 9ని విడుదల చేయటం జరిగింది. జీవో నెంబరు 9లో బీసీలకు 42% రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లను, అంటే మొత్తము 69% రిజర్వేషన్ల కల్పించేటటువంటి జీవోని విడుదల చేసినటువంటి సందర్భంలో జీవోలో రిజర్వేషన్ల పరిమితి 50%కి దాటిపోయింది అనేటటువంటి ఆరోపణతోటి రెడ్డి జాగృతి సంస్థకు చెందినటువంటి బి మాధవ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 9 పైన కేసు వేయడం జరిగింది. ఆ కేసుని విచారణకు స్వీకరించినటువంటి గౌరవ తెలంగాణ హైకోర్టు ధర్మాసనము అక్టోబర్ 8వ తారీఖు నాడు, అక్టోబర్ 9వ తారీఖు నాడు విచారణ చేపట్టింది. విచారణ చేపట్టి అక్టోబర్ 9వ తారీఖు నాడు జీవో నెంబర్ 9 అమలు పైన స్టే విధించడం జరిగింది. జీవో నెంబర్ 9తో పాటు జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 42 రెండింటిపై కూడా స్టే విధించడంతో తెలంగాణలో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు తాత్కాలికంగా ఆగిపోయినాయి. అదేవిధంగా జీవో నెంబర్ 9 పైన స్టే విధించడం వల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రాకపోవటం వల్ల బీసీ వర్గాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడినటువంటి నేపథ్యంలో, ఎన్నికలు ఆగిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు సాధించడానికి తన ముందు ఉన్నటువంటి ప్రయత్నాలను మరొకసారి ప్రారంభించినట్లుగా మనకి కనపడుతుంది. అయితే స్టే ఇస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చు అనేటటువంటి ఒక ఫెసిలిటీని కూడా ఇవ్వటం జరిగింది. పాత రిజర్వేషన్ల ప్రకారం అంటే బీసీలకు 23% తోటి, ఎస్సీ ఎస్టీలకు 27% తోటి, అంటే మొత్తం 50% తోటి రిజర్వేషన్లతోటి మీరు స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవచ్చు అనేటటువంటి ఒక వెసులుబాటును కూడా ఇవ్వటం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో పాత రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన ముందున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ తోటి సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అక్టోబర్ 13వ తారీఖు నాడు స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టుకి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినటువంటి జీవో పైన వెళ్ళటానికి, అయితే సుప్రీంకోర్టుకు వెళితే రిజర్వేషన్లు 50% దాటినప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు సాధించగలుగుతామా అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే జీవో నెంబర్ 9 పైన స్టే ఇస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టు తన స్టే ఎందుకు ఇచ్చాము, తన తీర్పులో అనేకమైనటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు 2010 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అయినటువంటి ట్రిపుల్ టెస్ట్ని ఫాలో కాలేదు. మీరు ఇచ్చినటువంటి జీవో చట్టబద్ధమైనది కాదు, చట్టబద్ధత లేదు. ఇచ్చినటువంటి జీవోలో రిజర్వేషన్ల పరిమితి 50%కి దాటిపోయింది అని చెప్తూ గతంలో ఉన్నటువంటి ఒక 15 కేసెస్ రిఫరెన్సెస్ని తీర్పులను ఈ తీర్పులో చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 2010లో సుప్రీంకోర్టు కె కృష్ణమూర్తి కేసులో ఇచ్చినటువంటి తీర్పును కానీ, 2021లో మహారాష్ట్ర వర్సెస్ కిషన్ రావు గవాలి కేసులో ఇచ్చినటువంటి తీర్పు విషయంలో కానీ, తర్వాత 2022లో రాకేష్ రమేష్ వాంగ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని కూడా దీంట్లో రెఫరెన్స్గా పెడుతూ ఒక 15 కేసులు రెఫరెన్స్ చెప్తూ ఇది రిజర్వేషన్ల పరిమితి 50% దాటింది కాబట్టి ఎన్నికలు రిజర్వేషన్ 42% బీసీలకి, 27% ఎస్సీ ఎస్టీలతోటి 69% రిజర్వేషన్లతోటి మేము అనుమతి ఇవ్వము అనేటటువంటి ఒక స్పష్టత దాంట్లో ఇచ్చారు. కాబట్టి జీవో నెంబర్ 9కి చట్టబద్ధత లేదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ కేసు పైన 42% రిజర్వేషన్లు సాధించడానికి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు అయినా, హైకోర్ట్స్ అయినా, ఏ కోర్టు అయినా తీర్పుకి ప్రధానమైనటువంటి ఆధారాలని, చట్టాలను ఆధారంగా తీసుకుంటుంది. గతంలో వివిధ కోర్టులు ఆ అంశం పైన ఇచ్చినటువంటి తీర్పులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా అవే ప్రామాణికాలను పాటించి జీవో నెంబర్ 9 చట్టబద్ధం కాదు అని చెప్పారు.
రిజర్వేషన్ల పరిమితి 50% దాటడానికి వీల్లేదు అని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు అనేటటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వము స్పెషల్ లీవ్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఏమి తీర్పిస్తుంది, సుప్రీంకోర్టు ఎలా వ్యవహరిస్తుంది, సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజయం సాధించగలుగుతుందా, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించగలుగుతుందా అనేటటువంటి ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి గా మారిపోయింది. అయితే సుప్రీంకోర్టు కూడా 2010 కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇవ్వాలని చెప్పిన తర్వాతనే కదా ఈ సమస్యలన్నీ ఒకదానితో ఒకటి వచ్చినటువంటి సమస్యలు. కాబట్టి 2010 తీర్పుని సుప్రీంకోర్టు ఈ విషయంలో పరిగణలోకి తీసుకుంటుంది. 2018లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 34% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్, అంటే మొత్తం 61% రిజర్వేషన్ తోటి ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు తెలంగాణ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంటే 2018లో కూడా రిజర్వేషన్ల పరిమితి 50% దాటితే అప్పుడు కూడా అనుకూలమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రాలేదు. ఆ కేసుని పరిగణలోకి తీసుకుంటుంది. తర్వాత 2021లో కిషన్ రావు గవాలీ కేసు వర్సెస్ మహారాష్ట్ర కేసులో కూడా అటు మహారాష్ట్ర బాంబే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పు రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. తర్వాత 2022లో సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్ కోర్టులో అదే జరిగింది. 2022లో మహారాష్ట్ర గవర్నమెంట్ తర్వాత సుప్రీంకోర్టు రాకేష్ రమేష్ వాంగ్ కేసులో అదే జరిగింది. అదే తీర్పు వచ్చింది. 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడదు అనేటటువంటి అంశమే పరిగణలోకి వచ్చింది. 1992లో ఇందిరా సహాని కేసులో కూడా 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడదు అని అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2025లో ఇచ్చినటువంటి తీర్పు ఒక ప్రామాణికంగా ఉంటుంది. 2023లో పాట్నా హైకోర్టు, ఇదే సుప్రీంకోర్టు బీహార్లో రిజర్వేషన్ల పరిమితి 65% వచ్చినప్పుడు 50% దాటకూడదని తీర్పిచ్చారు. అంటే ఇన్ని కేసెస్ ఉదాహరణలు, ఇన్ని కేసెస్లో తీర్పులు 50% రిజర్వేషన్లకి అనుకూలంగా వచ్చాయి. 50% పరిమితి దాటితే ప్రతికూలంగా వచ్చినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ మరొకసారి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే ఎంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిల్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ నిలబడగలుగుతుంది, ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు సాధించగలుగుతుంది అనేదే ఇక్కడ మనకు ఎదురవుతున్నటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలుగా కనపడుతున్నాయి. ఇదైతే అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అంటే కోర్టుల పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇటు తెలంగాణ హైకోర్టు కూడా 6 వారాల తర్వాత ఈ కేసు పైన కౌంటర్ దాఖలు చేయమన్నారు. 6 వారాల తర్వాత పూర్తి విచారణ చేపడతామని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వెళితే ఇది కోర్టులలో ఉన్నటువంటి అంశము, కోర్టులు ఏం తీర్పిస్తాయి అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న అవుతుంది. కాబట్టి కోర్టుల ద్వారా కాకుండా న్యాయపరమైనటువంటి అంశాల ద్వారా, న్యాయపరమైనటువంటి కేసుల ద్వారా ఇట్లా రిజర్వేషన్లు సాధించడం దాదాపు అసాధ్యమవుతుంది. కాబట్టి ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా, ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీల రిజర్వేషన్లు సాధించడానికి ఇప్పటి వరకు తను చేసినటువంటి ప్రయత్నాలు వైఫల్యం చెందాయి కాబట్టి, సఫలీకృతం కాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహాలను, తన ఎత్తుగడలను, తన ప్రయత్నాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ ఏంటి అని అంటే, మొదటిగా నెంబర్ 1గా రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. తమిళనాడు ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని తమిళనాడులో 69% రిజర్వేషన్లు సాధించడానికి అక్కడ ఉన్న పార్టీలు, నాయకులు, ప్రభుత్వము ఏ విధంగా అయితే అప్రోచ్ అయ్యారో, ఏ విధమైన ల్యాబింగ్ చేశారో, ఏ విధంగా ముందుకెళ్లారో ఆ తరహాలో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మార్గం. తరువాత రెండోది, కేంద్రం మనం పంపినటువంటి బిల్లులను లెక్క చేయకపోయినా, పరిగణలోకి తీసుకోకపోయినా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి ఒక బలమైనటువంటి అఖిలపక్షంగా ఏర్పాటి, తరువాత ఒక న్యాయ
రాజ్యాంగబద్ధమైనటువంటి నిపుణులతోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఎక్స్పర్ట్ కమిటీ సూచనలు అఖిల పక్షం యొక్క తర్వాత లాబియింగ్ తోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఎందుకు మేము రిజర్వేషన్లు పెంచాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటటువంటి ఒక లాబియింగ్ చేయటం ద్వారా రిజర్వేషన్లు సాధించుకునేటటువంటి అవకాశం ఉంది. మూడో అంశంగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి డెడికేటెడ్ కమిషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి డెడికేటెడ్ కమిషన్ చేసినటువంటి భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ చేసినటువంటి సిఫారసులు బలహీనంగా ఉన్నాయి. రిజర్వేషన్లు సాధించేటటువంటి బలము సత్తా ఆ సిఫారసులు లేదు. కాబట్టి మరొకసారి డెడికేటెడ్ కమిషన్ నియమించి ఆ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు ఒక బలమైనటువంటి ప్రామాణికమైనటువంటి సూచనలు తీసుకొని వచ్చి ఆ సూచనల మేరకు రిజర్వేషన్లు సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా ఏంటి అని అంటే 42 బీసీల రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్నటువంటి 23% నుంచి 42% మేము ఎందుకు పెంచుతున్నామో ఒక ప్రామాణికమైనటువంటి సూచన, ఒక బలమైనటువంటి సూచనలు డెడికేటెడ్ కమిషన్ చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీ కులాలు ఉంటే 80 కులాలు ఇప్పటి వరకు సర్పంచ్ పదవులను కైవసం చేసుకోలేదు, పోటీని చేయలేదు. 50 కులాలకు అసలు వార్డు మెంబరు స్థాయి కూడా దక్కలేదు, వార్డు మెంబర్ పదవులు అవకాశాలు కూడా దక్కలేదు. కాబట్టి ఈ వెనుకబాటుతనాన్ని అంటే కింది వర్గాలు బీసీలో ఉన్నటువంటి 134 కులాలలో 10-15 కులాలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నటువంటి 34%, 23% రిజర్వేషన్ని పొందాయి, అనుభవించాయి. కాబట్టి ఈ వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా చూపెట్టి ఈ కింది వర్గాలకు కూడా అంటే 1వ కులం నుంచి 134 కులం వరకు రిజర్వేషన్ల ఫలాలు అందటానికి సామాజిక న్యాయం కోసమే మేము రిజర్వేషన్ల పరిమితిని 23% నుంచి 42% పెంచుతున్నామనేటటువంటి ఒక బలమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 3 ప్రయత్నాలతోటి మనం రిజర్వేషన్లు సాధించగలుగుతాం. న్యాయ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించటం దాదాపు అసాధ్యం. కాబట్టి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాలయాపనగా మారిపోతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు మరింత ఆలస్యమవుతుంది. రిజర్వేషన్లు సాధించటం కూడా ఆ మార్గాల ద్వారా క్లిష్టతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము తన ఎత్తుగడలను తన వ్యూహాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే పార్లమెంటరీ ప్రక్రియ చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరాలి, సమన్వయంతో పనిచేయాలి. అదేవిధంగా బలమైనటువంటి అఖిల పక్షాన్ని తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మూడోది బలమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులతోటి చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధించడం సాధ్యమవుతుంది. ఇది మీరు ఈ దేశంలో జరిగిన ఏ కోర్టు తీర్పులలో కానీ ఏ చట్ట పరిధిలో కానీ ఈ అనుభవాలన్నీ మన ముందున్నాయి. అత్యంత గ్రేట్గా మనకు ముందున్నటువంటి అనుభవం తమిళనాడు అనుభవం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు సాధించుకొని 9వ షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ఎట్లా ఉందో ఆ విధమైనటువంటి ప్రక్రియ, అంతకంటే మెరుగైనటువంటి ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినప్పుడే బీసీలకు చట్టసభల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించడానికి వీలవుతుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ న్యాయ ప్రక్రియ ద్వారా కోర్టు కేసుల ద్వారా రిజర్వేషన్లు సాధించడం దాదాపు అసాధ్యమైనటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగితే మంచిది. ఇప్పటికే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో వచ్చినటువంటి రిజర్వేషన్లని 34% రిజర్వేషన్లు నిలబెట్టుకోలేకపోయినాం, 23% రిజర్వేషన్లను కింది వర్గాల బీసీలకు అందజేయలేకపోయినాం. కాబట్టి నష్టం జరిగింది. రిజర్వేషన్లను పెంచుకొని సామాజిక న్యాయం బీసీలకు జరగాలి అంటే రిజర్వేషన్ల పరిమితి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిమితికి అడ్డు వస్తున్నటువంటి అన్ని అడ్డంకులను తొలగించేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరగాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి బీసీలకు సామాజిక న్యాయం, సహజ న్యాయం రెండూ కలిగే విధంగా 42% రిజర్వేషన్లను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. అప్పుడు మాత్రమే రిజర్వేషన్లు సాధించగలుగుతాం. ఈ కోర్టుల పరిధిలో ఉన్నటువంటి కోర్టుల ద్వారానో రిజర్వేషన్లు సాధించటం దాదాపు అసాధ్యం అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మంచిది అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.